మోసపోయేవాడు ఉన్నప్పుడు మోసం చేసేవాడు రోజుకొకడు పుట్టుకొస్తారు అన్నట్లు ఏలూరులో జరిగిన ఈ సంఘటనే దానికి నిదర్శనం. ఏలూరు ప్రాంతానికి చెందిన ఒక ఘరానా మోసగాడు ఏకంగా బెంగుళూరు, హైదరాబాద్ నగరాలతో సహా ఏలూరు పరిసర ప్రాంతాల్లో అనేక మందిని మోసం చేసి భారీగా డబ్బులు కాజేశాడు. మనోడు ఏం చేసేవాడంటే బంగారు బిస్కెట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, విదేశాల్లో ఉద్యోగాలు, తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని వాళ్ళను నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి నగదు కాజేశాడు. ఈ మోసగాడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వదులుతారా? వాళ్ళ తరహాలో 4 బాదాక వాళ్ళ దగ్గర నుంచి ఇలా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఏలూరు నగర శివార్లలో వట్లూరు ఇంద్రప్రస్థానానికి చెందిన సత్తెనపల్లి హరీష్ కుమార్ అలియాస్ రిషి చాలా కాలంగా హైదరాబాద్లోని ప్రగతి నగర్ మై హోమ్స్ అపార్ట్మెంట్లో ఉంటూ చార్టెడ్ అకౌంటెంట్గా సొంతంగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉందని చెబుతూ ఆన్లైన్లో పలువురితో చాటింగ్ చేస్తూ పరిచయం చేసుకున్నాడు. ఈ సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నటువంటి వీళ్ళను నాకు ట్రేడ్ బిజినెస్లోనూ అపారమైన అనుభవం ఉందని, పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించాడు. ఈ క్రమంలోనే ఏలూరు శివారుపేటకు చెందిన ఓ వ్యాపారి సాయి కుమార్ అతనికి పరిచయం కాగా విదేశాల్లో ఉద్యోగాలు, గోల్డ్ బిస్కెట్లు ఈ వ్యాపారాలను ఆశ చూపించి అతనిని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన సాయి కుమార్ ఆన్లైన్ ద్వారా ₹1 కోటి నగదు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన సాయి కుమార్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తన కంప్లైంట్ తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ క్రైమ్ పోలీసులు బుధవారం హరీష్ శంకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తీగలాగితే దొంకంతా కదిలింది అన్నట్లు మనోడు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావు. నల్లజర్లకు చెందిన ఒక ఆక్వా వ్యాపారి దగ్గర ఆన్లైన్లో పరిచయం చేసుకొని అక్కడ కూడా గోల్డ్ బిస్కెట్లు, ట్రేడ్ మార్కెట్లో లాభాలు ఇస్తానని అతని దగ్గర నుంచి ఒక 50 లక్షలు కాజేశాడు. బట్ బాధితుడు ఎక్కువ ఫోర్స్ చేయడంతో ఏలూరు ఇంద్రప్రస్థాన్ కాలనీలో ఉన్న తన ఇంటిని ఆ బాధితుడికి అమ్మి రిజిస్టర్ కూడా చేశాడు. కానీ ఇల్లు అప్పచెప్పకుండా తన భార్య, తన తల్లి, మరదలు ఆ ఇంట్లోనే ఉంచుతూ ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి ఆ బాధితుడిని ఇబ్బందులు పెట్టాడు. ఇక ఏలూరు శివారుపేటకు చెందిన మరో వ్యాపారి వద్ద 2.5 కోట్లు కాజేశాడు. బెంగళూరులో శశాంక్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతనికి బంగారు బిస్కెట్లు ఇస్తానని నమ్మబలికి అతని దగ్గర 62 లక్షలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవలే హరీష్ కుమార్ను అరెస్ట్ చేసి అక్కడ సెంట్రల్ జైల్లో ఉంచారు. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా మనోడి మోసాల గురించి కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ ఒకరికి ₹1,85,00,000 మోసం చేశాడని అనిల్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అలాగే బషీరాబాద్ క్రైమ్ పోలీసులు కూడా అతనిపైన ఈ నెల 4న పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. హరీష్ కుమార్పై తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడంతో అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఇలా మనోడు అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా బాధితులు బయటికి వస్తూనే ఉన్నారు, పోలీసులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఇది మనోడి కథ. ఇలాంటి వాళ్ళను ఏం చేయమంటారు? కామెంట్ ద్వారా తెలియజేయగలరు.